హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు పానీపూరి బఠానీ చాట్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ చూడండి, బఠానీ గింజలు అనేది ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని 4 to 5 hours నానబెట్టేసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని వాటర్తో పాటు బఠానీ ఈ విధంగా వేసేసుకొని, మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కొన్ని పోసేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇంక చూడండి, దీనికి వాటర్ కావాలండి పానీపూరికి. దానికోసం ఒక కట్ట పుదీనా, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఒక మిర్చి, కొంచెం అల్లం ముక్క ఈ విధంగా వేసేసుకొని, కొంచెం సాల్ట్ అండి, మనకు పానీపూరి సాల్ట్ దొరుకుతుంది కదా, బ్లాక్ సాల్ట్ లాగా, అది యూజ్ చేస్తున్నాను అండి నేను. కొంచెం చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ నానబెట్టుకొని వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. ఇది పోసేసుకొని వాటర్ వేసేసుకోండి. ఒక 2 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. పోసేసుకొని కొంచెం సాల్ట్ అండి, మనకి సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వైట్ సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకొని సైడ్లో పెట్టేసుకోండి. వాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బఠానీ ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు చిన్న కప్పులో కొన్ని బఠానీ అనేది ఈ విధంగా సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, పోపు పెట్టేసుకున్నాము. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ ఆయిల్, జీలకర్ర అండి, జీలకర్ర, ఆవాలు, ఒక ఉల్లిపాయ అండి ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకున్నాను నేను. ఒకసారి కలిపేసుకోండి. టమాటో అండి, ఒక 2 తీసుకున్న, చిన్న సైజ్ టమాటోలో 2 తీసేసుకున్నాను నేను. కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం పప్పు అనేది, ఇంకొకటండి, నేను ఒక పొటాటో బంగాళాదుంప కూడా ఉడికించుకున్నా అండి, మీకు అది చూపించలేదు. ఈ విధంగా ఉడికేసుకొని ఇందులో వేసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. పొటాటో లేకుండా సరిపోతుందండి, మీ దగ్గర ఉంటేనే తీసేసుకోండి పొటాటో. ఇది చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందాక ఇది చేసుకున్నాం కదండి బఠానీ, అది ఇందులో పోసేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ మనం సైడ్లో తీసుకున్న బఠానీ కూడా వేసేసుకోవాలి. గరం మసాలా అండి, ఒక హాఫ్ స్పూన్, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ కారం, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చాట్ అనేది రెడీ అయిపోతుందండి. కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. కొంచెం పసుపు అండి కలర్ కోసం. అయిపోయిందండి, బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా సర్వ్ చేసేసుకోండి. వేడి వేడిగా చల్లగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది కదండి. చూడండి, సన్నగా తరుక్కున్న ఆనియన్, కొంచెం టమాటో, సన్నకారపూస అండి కొంచెం, ఈ విధంగా వేసేసుకొని తినేయడం అండి. చాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీపూరివి బయట దొరుకుతున్నాయి కదండి మార్కెట్లో, అవే తెచ్చి నేను ట్రై చేసేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆ వీడియో తప్పకుండా పెడతాను నేను. ఈ విధంగా చేసేసుకోవాలి. బయట మనకు అవైలబుల్గా ఉంటున్నాయండి మార్కెట్లలో, తీసుకొచ్చుకోండి. అవి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పానీపూరి కూడా రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఈ విధంగా వేసి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఇది స్వీట్ అండి, స్వీట్ కర్డ్ చేశాను. కొంచెం షుగర్ వేసుకొని ఒక్కసారి
కలిపేసుకొని ఇందులో వేసేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి.